సో చాలామందికి తెలియని కోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే అవి పారామెడికల్ కోర్సెస్. అందులోపల డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ అసలు ఎన్ని ఉన్నాయని ఎవరికి తెలియదు. సో హే బడీస్, దిస్ ఇస్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలజెటిక్ ట్యూటర్. సో ఈ వీడియోలో మనం అయితే పారామెడికల్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, సో వాటి అబ్రివేషన్స్ ఏంది, కోర్స్ కోడ్ ఏంది. అబ్రివేషన్స్ ఈస్ నథింగ్ బట్ కోర్స్ని షార్ట్ ఫామ్లో ఏమంటాం, కోర్స్ నేమ్ ఏంది, కోర్స్ కోడ్ ఏంది, అండ్ ఇంకొకటి ఏంటంటే సో కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్పి మనమైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుంటాం. ఆల్రెడీ పారామెడికల్ గురించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియోలో మనం అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, మనకి ఎన్ని రోజులు టైం ఇచ్చారు, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఉన్నది, అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేసినాం. అండ్ ఇంకొక వీడియో వేసుకున్నాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది, సో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయినా అని చెప్పి ఇంకొక వీడియో అయితే వేసుకున్నాం. సో ఒకవేళ నువ్వు ఆ వీడియో చూడకపోతే సో ఇక్కడ ఐ కార్డ్స్ లోపల కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ నీకు లింక్ అయితే ఇస్తాం. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. అండ్ ఇప్పుడైతే మన వీడియోని మనం కంటిన్యూ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ లేట్, సో హియర్ వి గో. ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ అనుకుంటా విత్ కోర్స్ కోడ్ తోటి చెప్పడం. సో మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, కోర్స్ కోడ్ ఏంది, అబ్రివేషన్ ఏంది, కోర్స్ నేమ్ ఏంది, సో అబ్రివేషన్ అంటే షార్ట్ ఫామ్, సో ఫుల్ ఫామ్ ఏంది అనేది డిస్కస్ చేద్దాం. సో మనకి సీరియల్ నెంబర్ 1 వచ్చేసరికి 108. ఓకేనా. సో 108 అంటే కొంచెం ఫ్యాన్సీ కోడ్ లాగా ఉంది కదా. సో 108 అనేది మనకు కోర్స్ కోడ్. సో అబ్రివేషన్ వచ్చేసి డి పర్ఫ్యూ. సో డి పర్ఫ్యూ ఈజ్ నథింగ్ బట్ పర్ఫ్యూజన్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నీషియన్ కోర్సు. సో 2 years ఉంటుంది. సీరియల్ నెంబర్ 2కి వచ్చేసరికి 109 వచ్చేసరికి డిఓఏ, డిప్లొమా ఇన్ ఆప్థమాల్మిక్ అసిస్టెంట్. సో ఏదైతే 2 years కోర్స్ ఉంటుంది ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అని చెప్పి. సో ఇది సెకండ్ నెంబర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ నెంబర్, సో 112 వచ్చేసి డిఎంపిహెచ్ఏ, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్. ఓకేనా. సో ఇది 2 years కోర్స్ అయితే ఉంటుంది. దీన్ని డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అన్నాం, డిఎంపిహెచ్ఏ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద 113, సో కోర్స్ నెంబర్ 4 113కి వచ్చేసరికి డిహెచ్ఎఫ్ఎస్ఎం, డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ అని చెప్పి మనకు ఒక కోర్స్ ఉంటుంది, డిహెచ్ఎఫ్ఎస్ఎం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 5, సో కోర్స్ కోడ్ వచ్చేసరికి 144. సో డిఎంఎస్టీ అంటాం దీన్ని, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అంటాం. సో డిఎంఎస్టీ అంటే స్టెరిలైజేషన్ టెక్నీషియన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అంటాం. సో ఇది కూడా 2 years కోర్సు. సో మ్యాక్సిమం మన డిప్లొమా కోర్సెస్ అన్ని కూడా 2 years కోర్సులే ఉన్నాయి. ఓకేనా. సో కోర్స్ నెంబర్ 6కి వచ్చేసరికి కోర్స్ కోడ్ 116 డిడిఐఏఎల్వై, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్. ఓకేనా. ఇది కూడా 2 years కోర్సు. అండ్ కోర్స్ నెంబర్ 7 వచ్చేసరికి 117, సో డిఎంఐటి అంటాం, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్. సో డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిఎంఐటి అంటాం. సో 1111కి వచ్చే, సో 8th నెంబర్కి వచ్చేసరికి 118 డిఎంఎల్టి, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. అండ్ 9కి వచ్చేసరికి 121 డిఆర్ఈఎస్టి, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ అంటాం. అండ్ when it comes to నెంబర్ 10 126 కోర్స్ కోడ్ డిఆర్టీ అంటాం, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్. ఓకేనా. సో రేడియోథెరపీ టెక్నీషియన్ డిఆర్టీ. సో వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 11 128, సో 128 అనేది కోర్స్ కోడ్ డిఓఎం అంటాం, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్. 2 years కోర్స్ అయితే మనకి ఉంటుంది. సో వెన్ కమ్స్ టు కోర్స్ నెంబర్ 12 133 అనేది కోర్స్ కోడ్. సో అబ్రివేషన్కి వచ్చేసరికి డిడిటి, డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్. 2 years కోర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 13 134 అనేది దీని కోర్స్ కోడ్. అండ్ అబ్రివేషన్కి వచ్చేసరికి డిడిహెచ్వై, డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్ టెక్నీషియన్ అని చెప్పి మనకి కోర్స్ అయితే ఉంటుంది. 2 years కోర్స్ అయితే ఉంటుంది మనకి. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు 14 నెంబర్ అండ్ మనకి కోర్స్ కోడ్ వచ్చేసరికి 136 డిఏఎన్ఎస్ అంటాం, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్. ఇది 2 years కోర్స్, డిఏఎన్ఎస్ అంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 15, సో 15కి వచ్చేసరికి మనకి సో 137 కోర్స్ కోడ్. సో డిసిఎల్టీ అంటాం, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ అంటాం. ఇది 2 years కోర్స్ అయితే మనకి ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 16 138 అయితే కోర్స్ కోడ్ డిఆర్జిఏ అంటాం, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డిఆర్జిఏ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్. 2 years కోర్స్ అయితే ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 17 139 అనేది
కోర్స్ కోడ్. సో DDRA అనేది మనకి కోర్స్ అబ్రివేషన్. సో డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అంటాం. ఇది 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది. డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అంటాం. అండ్ when కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 140, సో 18th నెంబర్లో ఉంది మనకి 140 కోర్స్ కోడ్ DECG. ఓకేనా. సో డిప్లొమా ఇన్ ECG టెక్నీషియన్ కోర్స్ ఇది. సో దీని అబ్రివేషన్ DECG అంటాం. అండ్ when కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 19 D కార్డియో అంటాం. సో D కార్డియో ఇస్ నథింగ్ బట్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ అంటాం. అండ్ when కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 20, కోర్స్ కోడ్ వచ్చేసరికి మనకి 204 అంటాం. సో ఈ 204లో DEPT అంటాం. సో DEPT ఇస్ నథింగ్ బట్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నీషియన్ అని చెప్పి సో మనకి DEPT అనేది ఉంటుంది. అండ్ when కమ్స్ టు ద కోర్స్ నెంబర్ 21 DMS అనేది ఉంటుంది. సో డిప్లొమా ఇన్ మైక్రో సర్జరీ టెక్నీషియన్ కోర్స్ అనేది మనకు ఉంటుంది. సో ఈ కోర్స్ అయితే మనకి ఎక్కడైతే తెలంగాణలో అవైలబుల్ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కోర్సెస్. సో మనకు ఆల్మోస్ట్ ఒక 21 కోర్సెస్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ అవర్ పారామెడికల్ కోర్సెస్. ఆల్మోస్ట్ ఈ పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా డిఫరెంట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లోపల మన తెలంగాణ లోపల అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ పారామెడికల్ కోర్సెస్ అనగానే ఒకటో రెండో అని అనుకుంటున్నాం, బట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 paramedical courses. So follow for more content, and thank you so much. Signing off.